హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా రుచుల్లో ఇంకొక రుచితో మీ ముందుకొచ్చానండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే కర్రీ అండి. అదేనండి డ్రై ఫిష్ టమాటా కర్రీ అనమాట. కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చేసుకుంటే మీరు కూడా అంటారు సూపర్గా ఉందని. ఇప్పుడు ఈ డ్రై ఫిష్ టమాటా కర్రీ కోసం నేను ముందుగా డ్రై ఫిష్ అనేది తీసుకున్నానండి. ఈ చేపల పేరు తోక చేపలు అని అంటారండి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇవి నానబెట్టుకోవాలి. నేను హాట్ వాటర్ అనేది పోసుకుంటున్నానండి. ఇలా చేయటం వల్ల పైన పొట్టు త్వరగా వచ్చేస్తుంది అనమాట. మనం త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీలోకి నేను 2 పెద్దలపల్లి అనేది తీసుకున్నానండి. వాటిని సన్నగా కట్ చేసుకున్నాను. 4 టమాటాలు తీసుకున్నానండి. వాటిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి కర్రీలోకి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఈ చేపలు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా త్వరగా పైన పొట్టు త్వరగా వచ్చేస్తుందండి ఏ నీళ్ళు పోయటం వల్ల. ఇది క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కర్రీ వండుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకుందామండి. మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందామండి. 1 స్పూను. కర్రీలోకి నేను చిన్నులపాయ రెబ్బలు వాడుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఇప్పుడు కూరకారం వేసుకుందామండి. ఈ కర్రీలోకి కూరకారం చాలా బాగుంటుంది. నేను ఇది ఇంట్లో చేసుకున్న కూరకారం అండి. ఒకరోజు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చేపల్లోకి, మటన్లోకి, చికెన్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇగురు కూరలో కూడా చాలా బాగుంటుందండి కూరకారం అనేది. క్లీన్ చేసి పెట్టుకున్న డ్రై ఫిష్ని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకుందామండి. ఇవి డ్రై ఫిష్ కాబట్టి కాసేపు బాగా ఉడకాలండి కొద్దిగా. నేను కొంచెం చింతపండు పులుసు అనేది నానబెట్టుకున్నానండి. డ్రై ఫిష్ కర్రీలోకి చింతపండు పులుసు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, డ్రై ఫిష్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏ చేపలైనా సరే, ఏ ఎండి చేపలైనా సరే, ఏ కర్రీ అయినా కూడా సేమ్ ఇలానే వండుకోవచ్చు అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వేడి అన్నంలో వేడి డ్రై ఫిష్ కర్రీ వేసుకొని తింటా ఉంటే అండి సూపర్ అండి సూపరు. మీరే అంటారు చాలా బాగుందని. అన్నం మొత్తం చక్కగా ఈ కూరతో చక్కగా తినేసేయచ్చండి. ఒక ముద్దతో ఆగము. అన్నం మొత్తం లాగించేయచ్చు అనమాట. అంత బాగుంటుందండి కర్రీ మాత్రం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. లవ్ యూ ఆల్.